రంగారెడ్డి శంకర్పల్లి మండలంలోని మొకిలా గ్రామంలో భూదందా తీగలాగితే డొంక కదిలినట్టు తయారైంది. ఈ భూ కబ్జాలపై టీవీ9 కథనాలు ప్రసారం చేయడంతో ఈ దందాలో ప్రధాన పాత్ర పోషించిన టీడీపీ బ్రదర్స్ తనకే పాపం తెలియదన్నట్లు తప్పించుకో చూస్తున్నారు. ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చుకునే పనిలో పడ్డారు. మేం చేసే దందా ఎంత, మీడియా బడాబాబుల పని పట్టాలని ఉచిత సలహా ఇస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలోని మోకిలా గ్రామంలో జరుగుతున్న భూ కబ్జాపై టీవీ9 ప్రసారం చేసిన కథనాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొత్తం భూదందాలకు ప్రధాన సూత్రధారులైన టీడీపీ బ్రదర్స్ మహేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డిలపై పార్టీ సీనియర్లు అక్షంతలు వేయడంతో తమకే పాపం తెలీదని వాపోతున్నారు. ఇదే సమయంలో ఎంతో మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ విషయాన్ని పక్కదో పట్టించాలని చూస్తున్నారు. అక్కడ ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక కలెక్టర్ దగ్గర 200 ఎకరాలు ఉంది. అక్కడ గాళ్ళ మీద ఉండి మీడియా వాళ్ళు కానీ 5 ఎకరాల దగ్గర మేము ఎందుకు పోతామండి, మాకేమవసరం ఉంటుంది? ఐపీఎస్ వాళ్ళు, ఐఏఎస్ వాళ్ళు, రంగారెడ్డి జిల్లాలో మంత్రులు, ఎంపీలు ఎంతో మంది కొనుక్కొని దౌర్జన్యంగా మరి మా జిల్లాలో మొత్తం భూమి అంతా కూడా దోచుకుతింటారు. అధికార పక్షంతో కుమ్మక్కై హోంమంత్రి అండదండలతో భూదందాలు చేస్తున్న టీడీపీ బ్రదర్స్ పై పార్టీ అధినాయకత్వం సీరియస్ అయింది. భూదందాల్లో తలదూర్చొద్దంటూ గట్టిగా చెప్పడంతో తనకే పాపం తెలీదని చెప్పుకునే ప్రయత్నం మహేందర్ రెడ్డి చేశారు. భూదందాలో కీలక పాత్రధారి లక్ష్మీకాంత్ రెడ్డి తన బంధువే అని అంగీకరిస్తూనే తప్పు చేస్తే ఎలాంటి శిక్ష వేసినా పర్వాలేదన్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు కోట్ల విలువైన భూములు దోచుకుంటున్నారని మీడియా బడాబాబుల పని పట్టాలని సూచిస్తున్నారు. మరి మీ కథేంటి అనే ప్రశ్నకు నీళ్లు నమ్ములుతున్నారు. లక్ష్మీకాంత్ రెడ్డి ఎవరో కాదు, మా చుట్టము. అతను కాంగ్రెస్ పార్టీ, అతనికి చుట్టము తప్ప అతనికి మాకేమీ అది లేదు. రాజకీయం వేరు, ఇది చుట్టాలు వేరు. చుట్టమే అది. కానీ చుట్టమైనంత మాత్రాన నేను అందరి చుట్టాలం అయితే ఆపలేం కదా మేము. అతను చుట్టం ఉంటే లక్ష్మీకాంత్ మేము యాక్షన్ తీసుకోండి. అతని పేరు ఉందని అంటున్నారు కదా, 5 ఎకరాల్లో లక్ష్మీకాంత్ మేము ఎంక్వైరీ చేయండి, అతన్ని యాక్షన్ తీసుకొని అతన్ని మీ కోర్టులో ఏది ఉంటే అది చూసుకోండి. అది ఇదిలా ఉంటే ఈ భూదందాకు నాంది పలికిన అల్లావుద్దీన్ ఎక్కడున్నాడు? అమెరికాలో ఉంటున్న ఇతను హైదరాబాద్కు వచ్చాడా, లేక అతని పేరు మీద లక్ష్మీకాంత్ రెడ్డి, నరేందర్ రెడ్డి నాటకమాడుతున్నారా అనే విషయాన్ని టీవీ9 వాకబు చేసింది. కింగ్ కోటిలోని అతని బంధువుల దగ్గరికి వెళ్లి ఆరా తీసింది. అయితే పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. అల్లావుద్దీన్ చూసి 10 ఏళ్లైందని కొంతమంది చెప్తే, మరికొంతమంది తమకు అతని గురించి తెలియదని తప్పుకుంటున్నారు. क्योंकि अभी जब शादी हो गया ना, अभी हमारे पास उसका भाई भी इधर नहीं रहता ना, अभी मेरे से तो 10 years अभी इन्होंने इधर ही है, अभी ये लोग इधर ही है, इधर ही रहेंगे इनके पास. భూ కబ్జాలు, నకిలీ పత్రాలు సృష్టించడంలో ఒకరిని మించిన ఒకరుగా పేరు గడించిన టీడీపీ బ్రదర్స్ మహేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డిలు ఆడుతున్న నాటకాలు ఒకదాని తర్వాత ఒకటిగా బయటపడ్డాయి. యాహ్యా అనే వ్యక్తి తన భూమిని అమ్మి పెట్టడానికి ట్విన్ సిటీస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు జీపీఏ ఇచ్చింది. ఈ జీపీఏను ట్విన్ సిటీస్ సంస్థ సేల్ డీడ్ గా మార్చుకుంది. దీంతో కథ మొదలైంది. యాహ్యా కోర్టును ఆశ్రయించడంతో ట్విన్ సిటీస్ తో ఒప్పందం పూర్తిగా రద్దయింది. ఒప్పందం రద్దయింది కానీ యాహ్యా అనే వ్యక్తికి చెందిన భూమిని సాగు చేస్తున్న కౌలుదారుల అంశం తెరపైకొచ్చింది. ఇక్కడే టీడీపీ బ్రదర్స్ రంగంలో దిగారు. కౌలుదారులకు యాహ్యాకు మధ్య ఒప్పందం కుదిర్చి ఈ భూమిని దయాకర్ రెడ్డికి అమ్మడంలో మహేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించి సుమారు 5 కోట్ల రూపాయలు దండుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే ట్విన్ సిటీస్ అధీనంలో భూమి ఉన్నప్పుడు ఓ 5 ఎకరాల అమ్మకం జరిగింది. ఈ భూమిని కొన్న వ్యక్తే అల్లావుద్దీన్. యాహ్యాకు ట్విన్ సిటీస్ కు ఒప్పందం రద్దవడంతో ఇతని పరిస్థితి అగమ్య గోచరమైంది. అల్లావుద్దీన్ అమెరికాలో ఉన్నందువల్ల అతని తరపు వారు పోలీసులు ఆశ్రయించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న టీడీపీ బ్రదర్స్ మళ్లీ రంగంలో దిగారు. అల్లావుద్దీన్ దగ్గరున్న భూమి పత్రాలు తీసుకుని ఈ భూమిని తమకమ్మినట్లుగా లక్ష్మీకాంత్ రెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇంత వివాదంలో ఉన్న భూమిని సబ్ రిజిస్ట్రార్ ఎలా రిజిస్ట్రేషన్ చేశారన్నది ఒక ఎత్తైతే, అల్లావుద్దీన్ అమెరికాలో ఉంటుండగా అసలు ఈ భూమి రిజిస్ట్రేషన్ దందా ఎలా నడిచిందనేది మరో వివాదం. రంగారెడ్డి జిల్లాలో భూదందాలకు అద్దం పడుతున్న ఈ వివాదాలు స్థలం కొనడానికి ఎంత కష్టపడాలో
వాటిని రక్షించుకోవడానికి అంతే కష్టపడాలనేది రుజువు చేస్తోంది. అదే సమయంలో ఏది అసలు పత్రమో ఏది నకిలీ పత్రమో అనేది తరచి చూసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. వారంతా ప్రజాప్రతినిధులు. రైతుల సంక్షేమం కోసం స్పీకర్